పార్టీ మారారన్న అక్కస్తో తనపై విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు కక్ష సాధింపు చర్యలు చేపట్టారని కార్పొరేటర్ నందేపు జగదీష్ పాపోయారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ శిరోముండనం చేయించుకున్నారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిన జగదీష్ బోండా ఉమాకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో టీడీపీ తరపున బోండా ఉమామహేశ్వరరావు గెలుపొందారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన అక్రమ కట్టడాన్ని 2 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఆ భవనం జగదీష్ది కావడం విశేషం. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశానన్న అక్కస్తోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి తన భవనాన్ని కూలగొట్టారని జగదీష్ వాపోయాడు. తన ఇంటి ముందు శిరోముండనం చేయించుకున్నారు. అతని భార్య కూడా చేయిస్తానంటూ పంతం పట్టడంతో పోలీసులు పట్టుకుని జగదీష్ ని అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పట్టణం కాదు, నేను ఇవన్నీ కూడా ఎల్ఈడి టీవీలో పెట్టుకొని నేను తిరుగుతా ఉంటాను. ఏం చేశాడనేది తిరుగుతూ ఉంటాను. ఏం చేశాడని ఏ అంత అహంకారం మదం ఎక్కిందా? అధికారం పొగరు తలకెక్కిందా? పొగరు దిస్తారు ఎవరికైనా కానీ. నేను ఒక ఎస్సీని అయ్యుండి ఓసీలో నేను గెలిచా జానారెడ్డి గారి మీద. ప్రజలు నాకు ఒక నిమిషం అండి, ప్రజలు నాకు ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు 11,000 మంది, నాకు 5,500 మంది ఓట్లు వేశారు. జానారెడ్డి గారికి 5,000 ఓట్లు వచ్చినాయి. అంటే 5,000 మంది నన్ను తిరస్కరించారు. 5,000 మంది తిరస్కరించేసి 5,000 మంది నేను చంపేనా? నేను 5,000 మందికి పనిచేశా. జానారెడ్డి గారి మీద 500 మెజారిటీతో గెలిచాను. అంటే చంపేస్తావా నువ్వు? నేను మల్లాది విష్ణు గారిని బోనం మనుషులు సహించేదాకొద్దు. నా మిసేజ్ రమ్మనండి, ఆయన రమ్మనంటే నేను కాళ్ళు పట్టుకుంటా. ఆయన ఇక్కడికి రమ్మనమనండి, ఆయన ముందే నీ సరే గుండు చేయించుకుంటా. ఆయన ఇక్కడికి రమ్మనమనండి, ఆయన ఇక్కడికి రమ్మనమనండి, ఆయన ఇక్కడికి రమ్మనమనండి, ఆయన ముందే నేను చేయించుకుంటా. వాళ్ళకి వెళ్తా. నా కొడుకు నాన్న నీకు 5:30 వరకు టైం ఇచ్చారు, మేము 20 మంది లాయర్లు వచ్చి మేము అవుతాం, గొడవ చేయమని. వద్దు నాన్న వద్దు. అతను ఏం పాలు కొట్టిస్తున్నారండి, అతను ఏం పాలు కొట్టిస్తున్నారండి. అయిపోయింది, నా జీవితం ఏం పాడు చేయలేడు. ఇంకోటి జరగకూడదు అన్యాయం. ఆఫీసర్ గారండి, మీ మీద ఒత్తిడి ఏమీ చేయలేడు అతను ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారే అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు. ఎవరి మీద? భవనం. మేము కార్పొరేటర్లో ఉన్నప్పుడు ఫ్లోర్ లీడర్ హరిబాబు అని ఎట్లా ఉన్నాడు. అతను ఏదో తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి కేసు పెట్టించాడు. ఎవరిని వదలరు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నాకు తప్పు పరిచయం. నేను చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాను చేశాను. రోడ్డు మీద ఉంచాలో నేను సార్, నేను రోడ్డు మీద ఉంచుకోండి, మీకు గౌరవిస్తాను. మీ పేరు ట్రాఫిక్ జామ్. బాబు రోడ్డు మీద ఎవరున్నారు? వెళ్ళిపోండి, రోడ్డు మీద వెళ్ళి మోసం చేశారు. నా ఇల్లు పగల పట్టించాడమ్మా. నా ఇల్లు పోలీస్ ఆఫీస్ ఇలాగే ఉంటుంది. మరి ఏమండి సార్ వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి. ఏం లేదు, నా బిల్డింగ్ నేను కొనుక్కున్నా, నా బిల్డింగ్ పగల కొట్టించాడు. చేయండి పోలీస్ ఆఫీసర్, మీ మాట ఎంత? కృష్ణ గారా మీ పేరేంటండి? మీ మాట ఎంత? నేను రోడ్డు ఎక్కను. నీ గెలుపు కోసం ఎంత చేశా? నీ గెలుపు కోసం వైసీపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టా. అదే వైసీపీ వాళ్ళు వచ్చి అడగండి, నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎంత దుర్మార్గుడివి? నీ కోసం పెంచిన వాళ్ళు ఎవరు ఇల్లు పాలు కొట్ల. నువ్వు ఇవాళ 12 మంది పాలు కొట్టించావు. ఒక దళిత నాయకుడి మీద ఉమామహేశ్వరరావు, ఇది బాగున్నావు. ఆవిడ చంపేస్తాను అనుకుంటే అయిపోయింది. పోలీస్ అధికారులు అయిపోయింది. ఇంకా సెకండ్లో వెళ్ళిపోతా. అధికారులు సెకండ్లో వెళ్ళిపోతా. అమ్మ మీరు రెండు కాదు, మీరు రెండు ఇద్దరండి. ఎక్కడమ్మా ఇది బాగుండవు అరాజకాలు ఇవన్నీ బాగుండవు వయసు అరాజకాలు ఇవన్నీ.